వేదిక మీద ఎన్నో సినిమాలు ప్రెస్ మీట్లు జరిగాయి, ఎన్నో సినిమాలు జరిగాయి, కానీ ఒక సీరియల్ ప్రెస్ మీట్ జరగడం ఫస్ట్ టైం ఇది. అవునండి. ఈ ఐడియా ఎవరిదండి అసలు? స్టార్మా, ద క్రెడిట్ గోస్ టు స్టార్మా. ఎందుకంటే ఛానల్ స్టార్మా అండి. ఎందుకంటే ఇది తెలుగు ఛానల్స్ ప్లాట్ఫామ్లోనే ఇది ఒక మైల్ స్టోన్, మీరే చెప్తున్నారు. సో అలాంటి మైల్ స్టోన్కి ఒక సీజన్ 2 వస్తుందంటే వాళ్ళు దాన్ని చాలా ప్రెస్టీజియస్గా తీసుకుంటారు కదా. సో ద హోల్ క్రెడిట్ అండ్ ఐడియా గోస్ టు స్టార్మా. ఓకే, అంటే మీరు కార్తీక దీపం 2 చేస్తున్నారని తెలిసినప్పుడు మీ వైఫ్ ఏమన్నారండి? రెస్పాన్స్ ఏంటి? మళ్ళీ మొదలైందా అన్నారు. లేదు, ఆబ్వియస్గా ఏముంటుంది, ఇట్స్ వెరీ ఎగ్జైటెడ్. అంటే ఈసారి ఎలా ఉండబోతుంది, జనాలకు ఉన్న క్యూరియాసిటీ ఉంది, కథ ఏంటి, ఎలా ఉండబోతుంది అనే క్యూరియాసిటీ డెఫినెట్గా అందరిలో ఉంది కదా. సేమ్ అదే ఎగ్జైట్మెంట్. ఓకే, ప్రేమ విశ్వనాథ్ చెప్పండి. కార్తీక దీపం 2లో కూడా మీరు వంటలకి కానీ కనిపిస్తున్నారు. అంటే ప్రోమో చూస్తే సైకిల్ మీద టిఫిన్లు అవి తీసుకొస్తున్నట్టు, ఇందులో కూడా మీ క్యారెక్టర్ సేమ్ అలాగే ఉంటుందా? అదే నేను ఇందాక చెప్పాం, సహం వంటలకలాగే అయినా పూర్తిగా వంటలక కాదు. అట్లా ఇప్పుడు ప్రస్తుతానికి అలాగే ప్లానింగ్లు ఉన్నారు, ఇంకా చేంజ్ అవుతుందో లేదో తెలియదు. ఇంకా స్క్రీన్ ప్లే రైటర్ గారిని ఛానల్ని అడగాలి. అంటే ఫస్ట్ దాంట్లో కూడా మీరు పని మనిషిగానే ఉన్నారు, ఇందులో కూడా పని మనిషిగానే ఉన్నారు. వైఫ్గా మారేది ఎప్పుడండి? ఫస్ట్ దాంట్లో కూడా నేను పని మనిషి ఏం కాదు కదా. మీరు చూడట్లేదా కార్తీక దీపం? మీరు చూసారా ఎప్పుడైనా? అంటే అప్పుడప్పుడు చూసాం కాబట్టి మేము చూసినప్పుడు ఎప్పుడు పని మనిషిగానే. పూర్తిగా చూడండి, 1600 ఎపిసోడ్ పూర్తిగా చూసి నన్ను క్వశ్చన్ అడగండి. లేదు లేదు, దాంట్లో పని మనిషి కాదు, సీజన్ 1లో పని మనిషి కాదు, ఇంటి కోడలు, పెద్ద పెద్ద ఇంటి కోడలు. అయితే ఇంట్లో పని చేస్తే పని మనిషా? కాదండి, కాదు.